హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే పార్ట్ 12. ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత రిషి ఆలోచిస్తూ ఉండగా వసు లోపలికి వస్తుంది. రిషి వసుని చూస్తూ, ఎప్పటికి మీ ఇద్దరికి కోపం పోతుంది నా పైన అనుకుంటాడు. ఇంతలో వసు, సార్, ఆఫీస్లో నెక్స్ట్ వీక్ లీవ్ అప్రూవల్స్ అని ఇస్తుంది. రిషి "మ్మ్" అని తీసుకొని సైన్ చేస్తాడు. రిషి వసుతో, వసు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు, ఈరోజు ఇంకా వర్క్ ఏం లేదు అంటాడు. అనగానే వసు అలాగే అంటూ వసు ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటది. వసు వాళ్ళ నాన్న వాకర్ సహాయంతో వచ్చి, ఏంటమ్మా అలా కూర్చున్నావు అంటాడు. అనగానే వసు, హా, ఏమీ లేదు నాన్న, మీరు వెళ్ళట్లేదా? సీనియర్ సిటిజన్స్ వచ్చే టైం అయినట్లుందిగా అంటది. అనగానే వసు వాళ్ళ నాన్న, హా, వెళ్తున్నా, నువ్వు వస్తావా, నీకొకటి చూపిస్తా అంటారు. అనగానే వసు, ఇప్పుడు కాదు, ఇంకో రోజు వస్తానులే నాన్న అంటది. అనగానే వసు వాళ్ళ నాన్న, సరే, నీ ఇష్టం అని వసు వాళ్ళ నాన్న వాకర్ సహాయంతో బయటికి వెళ్తాడు. వసు టీవీ చూస్తూ రిషి వాళ్ళ పేరెంట్స్ మాటలు గుర్తొస్తాయి. ఎంత బాగా మాట్లాడుతున్నారో ఆంటీ, అంతా బాగుంటే ఇప్పుడు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళేదాన్ని అనుకొని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తది. వసంత్ లోపలికి వెళ్ళగానే వసు వాళ్ళ నాన్న, రేయ్ వసంత్, రిషి ఏడి అంటాడు. అనగానే వసంత్, వెళ్ళిపోయాడు అంటాడు. రేయ్ వసంత్, రిషి తప్పేమీ లేదు, నేనే అడిగాను, అందుకే తీసుకెళ్ళాడు, వాడిని ఏమీ అనకండి అంటాడు. అనగానే వసంత్, ఇంకా ఇంట్లో వాడి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. కాదు, వాడే ఎక్కువ అయితే చెప్పండి, నేను వెళ్తాను ఇంట్లో నుంచి, వాడు వస్తాడు అని వసంత్ వెళ్తాడు అక్కడి నుంచి సీరియస్గా. ఇంతలో రిషి వసుకి కాల్ చేస్తాడు. వసు కాల్ కట్ చేస్తుంది, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ కట్ చేస్తుంది. రిషి మెసేజ్ చేస్తాడు, సారీ వసు, ఇలా అయ్యిద్దని అనుకోలేదు అని. అనగానే వసు రిప్లై ఇవ్వదు, మళ్ళీ పెడతాడు, నువ్వు ఫ్రీ అయినాక కాల్ చెయ్యి, నీతో మాట్లాడాలి అని. వసు వాళ్ళ నాన్నని చూస్తూ కోపంగా, ఇంకోసారి మెసేజ్ చెయ్యకు అండ్ నీతో మాట్లాడటానికి ఏమీ లేదు అని మెసేజ్ చేసి కోపంగా రిషి నెంబర్ని బ్లాక్ చేస్తుంది. ఆఫ్టర్ 1 వీక్ కాలేజీకి వెళ్తే రిషి ఉండడు. కాలేజీ వదిలి వెళ్ళిపోయాడు హైదరాబాద్ అని అంటారు. వసుకి రిషితో మాట్లాడాలని ఉన్నా వాళ్ళ నాన్నని చూసి మాట్లాడలేక ఆగిపోతుంది. అంతా తలుచుకుంటూ వసుకి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి తెలియకుండా. ఫ్లాష్ బ్యాక్ ఇక్కడితో అయిపోయింది. వసంత్ లోపల నుంచి బయటికి వెళ్తూ వసు కళ్ళ వెంట నీళ్లు చూస్తూ వెళ్తాడు బయటికి. ఇంతలో వసు వాళ్ళమ్మ, వసు, నాన్న కళ్ళజోడు మర్చిపోయి వెళ్ళారు, కొంచెం తీసుకెళ్ళి ఇవ్వమ్మా అంటది. అనగానే వసు కళ్ళు తుడుచుకుంటూ హా అని స్పెక్స్ తీసుకొని బయటికి వెళ్తుంది. వసు వాళ్ళ నాన్న కోసం. కానీ ఎక్కడా కనపడదు. అక్కడే కొంతమంది ముసలి వాళ్ళు కూర్చొని ఉంటారు. అక్కడ చూస్తుంది, కానీ వాళ్ళ నాన్న అక్కడ ఉండడు. ఇక్కడ లేడే అనుకుంటూ వెతుకుతూ ఉండగా రోడ్డు చివరిలో రిషి కార్ కనిపిస్తుంది. వసు మనసులో, ఇది రిషి కార్ కదా, రిషి కార్ ఇక్కడ ఉందేంటి అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. కార్ డోర్ ఓపెన్ చేసి ఉంటది. ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటూ వెళ్ళి చూడగానే రిషి నుంచొని సమోసా తింటూ, చెప్పండి ఎలా ఉంది అంటూ ఉంటాడు. కారులో నుంచి వాయిస్, హా, చాలా బాగుంది అని వినిపిస్తుంది. వసు మనసులో, అది నాన్న వాయిస్ అనుకుంటా అనుకుంటూ కొంచెం ముందుకి వెళ్ళి చూడగానే వసు వాళ్ళ నాన్న కారులో కూర్చొని ఉంటాడు. వసు షాక్లో చూస్తూ ఉంటది. ఫేస్లో లైట్గా నవ్వొస్తుంది. రిషి వసు వాళ్ళ నాన్నతో, హా, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ సమోసా కోసం గోల చేసేవాడిని అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న, ఎలాగైనా మొన్న తెచ్చిన బజ్జీలే బాగున్నాయి రిషి అంటాడు. అనగానే రిషి, సరే, మండే అవే తీసుకొస్తానులే అంటూ ఉండగా రిషి ఎదురుగా వసు ఉంటది. రిషి తల పైకి ఎత్తి చూస్తాడు. వసు వాళ్ళ నాన్న రిషితో, రిషి, కొంచెం ఉల్లిపాయలు ఇటు పెట్టమ్మా అంటాడు. అనగానే వసు దగ్గరికి వెళ్ళి కార్ పైన ఉల్లిపాయల ప్యాకెట్ తీసుకొని వసు వాళ్ళ నాన్న ప్లేట్లో పెట్టింది.
వసు వాళ్ళ నాన్న ఇదేంటి వసు చెయ్యిలా ఉంది అనుకొని చూడగానే వసు ఉంటది. వెంటనే వసు వాళ్ళ నాన్న అది వసమ్మ బజ్జీలు బాగున్నాయంటే అంట. అనగానే వసు అది సమోసా అంటది. అనగానే వసు వాళ్ళ నాన్న అదే అదే సమోసా బాగున్నాయి అంటే తిందామని అంటది. అనగానే వసు ఇదేనా రోజు మీరు వస్తున్న సీనియర్ సిటిజన్ మీటింగ్ అంటది. అనగానే వసు వాళ్ళ నాన్న అటు ఇటు తల ఊపుతాడు. రిషి ఫేస్లో నవ్వొస్తుంది. వెంటనే వసు అంటే నేను మీ ఆఫీస్లో జాయిన్ అవటానికి కూడా మీ ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు కదా అంటది. అనగానే రిషి అదేం లేదు నీ టాలెంట్తోనే వచ్చావు వసు అంటాడు. అనగానే వసు హే ఆపండి నిజం చెప్పు అంటది. అనగానే రిషి హా మీ నాన్న ప్లానే అంటాడు. అనగానే వసు రిషి వైపు చూసి మీరు మీ అన్నకి భయపడతా ఇక్కడ ఉండనవసరం లేదా? అమ్మా ఏమి డైలాగ్స్? మీ డైలాగ్స్కి మీరు చేస్తున్న పనులకి ఏమన్నా సంబంధం ఉందా? అన్నకి చెప్తా ఉండండి మీ ఇద్దరి గురించి అంటది. అనగానే రిషి ఏ వద్దు వద్దు అని సమోసా ప్లేట్ కార్ పైన పెట్టి వసు చెయ్యి పట్టుకోగానే మా నాన్న అంటది వసు. అంకుల్ 2 మినిట్స్ అంకుల్ మీ కూతురుతో మాట్లాడాలి అనగానే వసు వాళ్ళ నాన్న తల ఊపుతాడు. ఓకే అన్నట్లు. రిషి కార్ డోర్ క్లోజ్ చేస్తాడు. వసు దగ్గరికి వెళ్ళి సారీ వసు అంటాడు. అనగానే వసు అయినా కాలేజీ వదిలి ఎందుకు వెళ్ళావు? ఒక్క మాట అంటే కాలేజీయే వదిలి వెళ్ళిపోవాలా అంటది. అనగానే రిషి చూడు నీ మెసేజ్ చూసి కోపం వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. మీ అన్న కూడా నాకు ఆ కాలేజీలో క్లోజ్ మీ ఇద్దరే. మీ ఇద్దరూ అలా నాతో ఉండేసరికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కాలేజీలో జాయిన్ అయ్యాను. కానీ మీ నాన్న ఎప్పుడూ కుదిరినా కాల్ చేసి జరిగినవన్నీ చెప్పేవాళ్ళు. నీ స్టడీస్ అవ్వగానే కావాలని హైదరాబాద్ వచ్చారు. నేను మీ నాన్న మొత్తం ప్లాన్ చేశాం అంటాడు. అనగానే వసు అవునా నాకు మెసేజ్ చేయొచ్చు కదా అంటది. అనగానే రిషి నువ్వు బ్లాక్ చేస్తే ఎలా చేయను? అప్పటికి నీ ఇన్‌స్టాలో వేరే వేరే అకౌంట్స్‌తో ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. ఏవీ యాక్సెప్ట్ చేయలా అంటాడు. అనగానే వసు కొత్త నేమ్స్ కదా అందుకే పట్టించుకొని ఉండను అంటది. అనగానే రిషి స్టడీస్ అయిన తర్వాత కొత్త కంపెనీ పెట్టాను. నేమ్ కూడా చూడు రివా అని పెట్టాను. రివా అంటే రిషి అండ్ వసు అని అర్థం. అనగానే వసు ఫేస్‌లో నవ్వొస్తది. వెంటనే వసు అయినా ఎప్పుడూ నీ పైన నాకు కోపం లేదు. కానీ మా నాన్న అలా బాధపడుతుంటే చూడలేక అలా చేశాను. కానీ మా నాన్న ఇంత సంతోషంగా ఉన్నారు అని నవ్వుకుంటూ రిషిని హగ్ చేసుకుంటది. రిషి కూడా హగ్ చేసుకుంటాడు. వెంటనే వసు రిషితో నాకు భయం వేస్తుంది అంటది. ఎందుకు అంటాడు రిషి. లాస్ట్ టైమే మనం కలిసిన వెంటనే విడిపోయాం అంటది. అనగానే రిషి నవ్వుతూ ఈసారి మాత్రం మీ నాన్నని ట్రెక్కింగ్‌కి మాత్రం నేను తీసుకెళ్ళను. డోంట్ వర్రీ అంటాడు. అనగానే వసు నవ్వుకుంటది. మనం ఓకే. మరి ఎప్పుడు అన్నయ్యని ఎలా అంటది. అనగానే రిషి నవ్వుతూ ఇంకో స్టోరీ రాయాల్సిందేలే. ఎక్స్ ఫ్రెండే బాస్ అయితే అని. అనగానే వసు నవ్వుతూ అంత అవసరం లేదు. నువ్వు వెళ్ళి కలువు. అన్న మాట్లాడతాడు అంటది. అవునా అంటాడు రిషి. ఆ! నువ్వు కాలేజీ నుంచి వెళ్ళినాక అన్న ఎవరితో ఫ్రెండ్లీగా ఉండలేకపోయాడు. మేబీ పద్దాక నువ్వే గుర్తొచ్చి ఉంటావు. మేమంటే ఆడవాళ్ళం ఏడ్చి బాధని బయటికి వదిలేస్తాం. అన్న అలా చేయలేకపోయాడు అనగానే అవునా అని "ఉమ్, వెళ్తానులే అంటాడు రిషి. సరే వెళ్తాం లేట్ అయ్యింది అంటది వసు. హా అంటాడు. వసు వాళ్ళ నాన్న ఇద్దరూ వెళ్తారు అక్కడి నుంచి. రిషి ఆలోచిస్తూ ఎలా ఇప్పుడు వసంతతో మాట్లాడేది అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బ్యాక్ సైడ్ నుంచి ఒక కార్ వచ్చి రిషి కార్ని గుద్దిద్ది. రిషి కార్ ఆపి ఎవడ్రా అది అని సీరియస్‌గా బ్యాక్‌కి వెళ్ళగానే వసంత్ ఉంటాడు కార్‌లో. రిషి మనసులో
భలే దొరికావురా అనుకొని, ఏంట్రా అంత ఫాస్టా? ఏమనుకుంటున్నారు? అంటాడు. అనగానే వసంత్ కార్ దిగుతూ వెంటనే జనాలు గుమ్మికూడి ఉంటారు. వసంత్ రిషితో ఏదైనా మాట్లాడి తేల్చుకుందాంరా అంటాడు. అనగానే రిషి, నీతో నాకేంటి మాటలు అంటాడు. అనగానే రిషి, రే రే ప్లీజ్ రా, పాతవన్నీ మనసులో పెట్టుకోకురా, చుట్టూ జనాలున్నారు, అసలే ఇది మా ఆఫీస్ ఏరియా కూడా అంటాడు. అనగానే రిషి, సరే పద అయితే మీ ఇంటికి వెళ్దాం అంటాడు. ఏంటి ఇంటికా అంటాడు వసంత్. హా, నాకు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనుంది అంటాడు రిషి. అనగానే వసంత్, మా వాళ్ళతోనా అంటాడు. అనగానే రిషి, వద్దా, అయితే ఇ- అయితే ఇక్కడే తెలుసుకుందాం. ఆ కార్కి అక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఆ మొత్తం ఒక 10 లక్షలు అయింది అంటాడు. అనగానే వసంత్, అంతా అంతేమీ తగలలేదు కదరా అంటాడు. అనగానే రిషి, అవునా, అయితే పద సర్వీస్ సెంటర్కి వెళ్దాం అంటాడు. అనగానే వసంత్, వద్దులే, పద మా ఇంటికే వెళ్దాం అంటాడు. హా, పద అంటాడు. పక్కా కదా అంటాడు రిషి. అనగానే వసంత్, హా, పదరా బాబు అంటాడు. రిషి సరే అని కార్ రిషి సరే అని రిషి కార్ డ్రైవర్కి కాల్ చేసి కార్ తీసుకెళ్ళమని రిషి వెళ్ళి వసంత్ కార్లో కూర్చుంటాడు. వసంత్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రిషి వసంత్తో, మాట్లాడు, ఏమైనా బోర్ కొడుతుంది అంటాడు. అనగానే వసంత్, ఏం మాట్లాడాలి అంటాడు. ఏం చేస్తున్నావు అంటాడు రిషి. డ్రైవ్ చేస్తున్నా అంటాడు వసంత్. వెంటనే రిషి, అబ్బా, సరిగ్గా చెప్పు అంటాడు. అనగానే వసంత్, టీసీఎస్లో వర్క్ చేస్తున్నా అంటాడు. అనగానే వసంత్ మూడీగా ఉంటాడు. అది చూసి రిషి, 3 ఇయర్స్ అవుతుంది ఏరా కలుసుకొని, ఇంకా కోపం పోలేదా నా పైన అంటాడు. అనగానే వసంత్ ఏమీ మాట్లాడడు. వెంటనే రిషి, మీ నాన్ని నేను తీసుకెళ్ళానని కోపంగా ఉన్నావు కదరా, వసుకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, అంకుల్ హ్యాపీగా ఉంటే వసుకి ఇంకా హ్యాపీగా ఉంటది అని వసు గురించి అలా చేశాను, కానీ ఇలా అయ్యిద్దని అనుకోలేదు అంటాడు. కానీ వసంత్ ఏమీ మాట్లాడడు. రిషి వసంత్ ఫేస్ వెనుక చూసి, అరే, నాకు నువ్వు వసు ఇద్దరూ కావాలి, మీకు నేను వద్దు అనుకుంటే నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో వదిలే, అలా కాదు, నేను కావాలి మీకు అనుకుంటే తీసుకెళ్ళి మీ ఇంట్లో వదిలే అంటాడు. అనగానే వసంత్ డ్రైవ్ చేస్తూ సడన్ గా ఆపుతాడు. ఆపి వసంత్ రిషితో, వచ్చింది మీ ఇల్లు అంటాడు. అనగానే రిషి వసంత్ ఫేస్ చూసి, దుర్మార్గుడా, కొంచెం కూడా కనికరం లేదుగా అని కార్తీ బాయ్ అంటూ వెళ్ళి గేట్ ఓపెన్ చేయగానే వసంత్ రిషి బ్యాగ్ కార్లో ఉండటం చూసి అది తీసుకొని వసంత్ కార్ దిగి రిషి అంటూ ముందుకి వెళ్ళగానే రిషి వాళ్ళ నాన్న వసంత్ని చూసి, నువ్వు వసంత్ కదా అనగానే రిషి బ్యాగ్కి తిరిగి చూస్తాడు. వసంత్ని చూసి, వీడేంటి అనుకుంటాడు. వసంత్ ఆశ్చర్యంగా, హా, రిషి వాళ్ళ డాడ్తో, రా వసంత్ లోపలికి, అక్కడే ఉన్నావే అంటాడు. అనగానే వసంత్, పర్లేదు అంకుల్ అంటాడు. పర్లేదేంటి రిషి, రమ్మనురా మీ ఫ్రెండ్ని, మొహమాట పడుతుంటే అంటాడు. అనగానే రిషి మనసులో, వీడిప్పుడు ఏం పేలుస్తాడో అనుకుంటూ, రా వసంత్ అంటాడు. "ఉమ్" అని లోపలికి వెళ్తాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే రిషి డాడ్ పెద్దగా, ప్రభావతి, ఎవరొచ్చారో చూడు అంటాడు. అనగానే రిషి వాళ్ళ మామ్ లోపల నుంచి వస్తూ, వసంత్ కదా అంటది వసంత్ని చూసి. హా అంటాడు రిషి వాళ్ళ డాడ్. బాగున్నావా బాబు, ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను అంటది అంటది రిషి వాళ్ళ మామ్. అనగానే రిషి వాళ్ళ డాడ్, దానితో పాటు స్వీట్స్ కూడా తీసుకురా అంటాడు. అనగానే వసంత్, పర్లేదండి అంటాడు. అనగానే రిషి మామ్, పర్లేదేంటి, మీ ఇంటికొస్తే మీ అమ్మ గారెలు చేసిందంట, ఏ పండగొచ్చినా మా వాడు అదే చెప్తూ ఉంటాడు, ఆంటీ గారెలు ఎంత బాగున్నాయో అని, ఉండు తీసుకొస్తాను అని వెళ్తది లోపలికి. వసంత్ రిషి వైపు చూస్తాడు. రిషి వాళ్ళ డాడ్, ఎప్పుడొచ్చావు యుఎస్ నుంచి అనగానే వసంత్ రిషి వైపు చూస్తాడు. రిషి తల ఊపుతాడు.
ఏమీ తెలీదు అని. అనగానే వసంత్ 3 డేస్ అవుతుంది అంకుల్ అంటాడు. ఓ, ఇంకా అయిపోయిందా అక్కడ అంటాడు రిషి వాళ్ళ డాడ్. అనగానే వసంత్, హా, అయిపోయింది. ఇక్కడ టీసీఎస్ జాబ్ వచ్చింది, అందుకే వచ్చేసాను అంటాడు. ఓకే, గుడ్. రిషి అయితే రివా అని కంపెనీ స్టార్ట్ చేశాడు అంటాడు. ఓ, అంటాడు వసంత్. అనగానే రిషి డాడ్, నువ్వన్నా వసు అన్నా ఎంత ఇష్టమో రిషికి. కంపెనీ పేరు రివా అని పెడితే, రివా అంటే ఏంటిరా అంటే, రిషి అండ్ వసునా లేక రిషి వసంతా అని అడిగాను. అడిగితే రిషి ఏమన్నాడో తెలుసా? వాళ్ళు కాక నాకు ఇంకెవరున్నారు అన్నాడు. అనగానే వసంత్ రిషి వైపు చూస్తాడు. రిషి డాడ్ వసంత్తో, నేనే మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు చెప్పు అంటూ ఉండగా రిషి వాళ్ళ మామ్ ఫ్రూట్ కస్టర్డ్ తీసుకొని వస్తుంది. అదిగో తీసుకోండి అంటాడు రిషి వాళ్ళ డాడ్. హా అని తీసుకొని తింటూ మాట్లాడుతూ ఉంటాడు. గోడ పైన రిషి, వసంత్ అండ్ వసు ఉన్న పిక్చర్ ఉంటది. అది చూసి వసంత్ ఫేస్లో నవ్వొస్తుంది. వెంటనే వసంత్, సరే అంకుల్, ఇంకా లేట్ అయ్యింది, వెళ్తాను అంటాడు. సరే, వస్తూ ఉండు అంటాడు రిషి వాళ్ళ డాడ్. రిషి వసంత్ బయటికి వెళ్ళగానే వసంత్ కార్ డోర్ ఓపెన్ చేసి పైకి చూడగానే రిషి బయటే ఉంటాడు. వసంత్ రిషిని చూసి వసంత్ గొంతు సరి చేసుకుంటూ అని రిషి అని పిలుస్తాడు. రిషి పక్కకి చూస్తూ ఉంటాడు. వెంటనే వసంత్, బావా అంటాడు. రిషి రిషి ఆశ్చర్యంగా వసంత్ వైపు చూడగానే, బావా, బావా, రేపు మీ పేరెంట్స్ని తీసుకొని రారా వసుని చూడటానికి అనగానే రిషి నవ్వుతూ వసంత్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. వసంత్ నవ్వుకుంటాడు. వసంత్ రిషితో, సారీరా, కోపంలో ఏదేదో అన్నాను. అయినా అలా అంటే మాత్రం కాలేజీయే వదిలి వెళ్ళాలా అంటాడు. అనగానే రిషి, సారీరా, చాలా గిల్టీగా అనిపించింది, అందుకే అలా వెళ్ళాను అంటాడు. అనగానే వసంత్, రేపు మా వసు ఏమైనా అన్నా అలాగే అలిగి వెళ్ళిపోతావా? అసలే దానికి నోరెక్కువ అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, వసుని ఎందుకు వదులుతాన్రా, తను ఏదన్నా ఓకే అనగానే రిషి నవ్వుతూ, ఇప్పటి నుంచే వెనకేసుకొస్తున్నావురా నీ బాస్ని అంటాడు. రిషి ఆశ్చర్యంగా చూస్తాడు. చూడగానే వసంత్, చూసా దాని ఐడి కార్డ్ అంటాడు. అనగానే రిషి నవ్వుకుంటూ హక్ చేసుకుంటారు. సారీరా, ముందే చెప్పనందుకు అంటాడు. సరేరా, నేను వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేస్తా అంటాడు. ఏం అరేంజ్మెంట్స్ అంటాడు రిషి. రేపు మా బావ ఇంటికి వస్తున్నాడు కదా అనగానే రిషి ఫేస్లో నవ్వు వస్తుంది. సరే, ఉంటాను అని వెళ్తాడు వసంత్. రిషి లోపలికి వెళ్ళి నవ్వుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రిషికి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే వసు మాట్లాడుతూ, రిషి, రేపు వస్తున్నావంట కదా అంటది. హా అంటారు రిషి. అనగానే, రేపు కూడా షేర్వాణి వేసుకురా అంటది. అలాగే బాస్, మీరు ఆర్డర్ చేసినాక కాదంటానా అంటాడు. అనగానే వసు నవ్వుతూ, మళ్ళీ మన లైఫ్ హ్యాపీగా పెళ్లి చూపుల నుంచి స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నా, అందుకే నేను అమ్మని మళ్ళీ గారెలు చేయమన్నాను. మళ్ళీ చైన్ వేస్తావా నాకు అంటాడు. అనగానే, కాదు, ఈసారి నువ్వే వెయ్యాలి నాకు అనగానే రిషి నవ్వుతూ, అలాగే బాస్ అంటాడు. వసు నవ్వుకుంటది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు. అది చూసి వసు వాళ్ళ నాన్న అదంతా విని నవ్వుకుంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.